ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ అనేది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో కేడీ ది డెవిల్ సినిమాలో ఒక సాంగ్ చాలా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ లేని అశ్లీలత్వం, ఎక్కడ లేని బూతులు మొత్తం ఆ పాటలో ఉన్నాయి. సో ఆ పాట పాడింది మంగ్లీ కావడం ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, పర్టికులర్గా ఆవిడ ఫ్యాన్స్ జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆవిడ పాట ఎందుకు పాడాల్సి వచ్చింది, ఆ పాటను మళ్ళీ డిలీట్ చేసి దాంట్లో కంటెంట్ మొత్తం సరిచేసి, ఇదంతా అనవసరమైన రప్చర్ కంటే అసలు అలాంటి మాటలు, అలాంటి బూతులు ఉన్నప్పుడు పాడకుండా ఉంటే, స్కిప్ చేస్తుంటే బాగుండేదని చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇదే ఇష్యూపై మాట్లాడదాం. మనతో పాటు మనం టీవీ స్టూడియోలో యాడ్ అయ్యారు సో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, మదర్స్ ఫౌండేషన్ చైర్మన్ ఫైర్ బ్రాండ్ సంధ్య రెడ్డి గారు. నమస్కారం మేడం. మేడం, ఈ మంగ్లీ కాంట్రవర్సీ ఏంటి అసలు? అందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇష్టం అంటే మనము రెండు తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ. ఆవిడ పాడిన బూత్ పాట ఏమో పక్కన పెడితే ఈవిడ పచ్చి బూతులు పెడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఎందుకు అంటే మన ఇంట్లో బిడ్డలాగా భావించాం కాబట్టి మనకి బాధ. మనకి ఎవరేమైతే మనకేంది అనేది. జంగమ మన శివుని సాంగ్ పాడింది, నాకు అదే మైండ్ లో ఉంది. తర్వాత బలగం సినిమాలో మంచిగా పాడింది, నేషనల్ అవార్డు అమ్మాయికి. సో అమ్మాయి ఈ సాంగ్ ఇదని కదా, ఫోక్ సాంగ్ కానీ ఏ సాంగ్స్ అయినా కూడా చాలా బాగా పాడగలదు. ఆ ఊపు వచ్చేస్తుంది. మంగ్లీకి మించింది అసలు మంగ్లీ అయితేనే ఈ పాట పాడగలుగుతుంది అనే విధంగా తనంటూ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి తనంటూ ఒక ఇవాళ ప్రపంచ దేశాలలో అభిమానులు ఉన్నారు అమ్మాయికి. అసలు ఆవిడ పాడిన పాటలు ఏముంది మేడం? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇంకా రాసినోనిది అనాలి ఆ లిరిక్స్. ఆ నిర్మాతలు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇప్పుడు అందరంటే ఏమంటారంటే, ఆమె సింగర్స్ అండి పాడాల్సి వస్తుంది, దానిదేముంది అంటారు. సింగర్స్ అయినా ఏదైనా ఎవరైనా ఏదో అదేదో దాంట్లో ఉంది. పైలో ఊటావో అందరు దాలో అనేది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. నాకు అది చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు ఒక మహిళగా. నేను ఇక్కడ అనేది ఏంటంటే, మంగ్లీ ఒక సిస్టర్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే కొన్నిటికి మంగ్లీ అంతవరకే పరిమితం కావాలనేది అభిమానులంగా చెప్పినాం అనమాట. అభిమానం కాబట్టి చెప్తాం, ఎవరేమైపోతే మాకెందుకు అనేది కాదు. ఎందుకు అని అంటే, అందరితో నాతో కూడా మంచి మాట్లాడుతుంది, సందెక్క అందరితో మంచిగా ఉంటుంది. అవి జీర్ణించుకోలేకపోయినావు. ఎందుకంటే కొన్ని శివరాత్రికి ఆమె సాంగ్ అక్కడ ఏమో అమ్మాయికి ఏం రెమినేషన్ కూడా ఏమి ఇవ్వరు. అక్కడ వెళ్ళి పాడడమే ఆమె అదృష్టంగా భావిస్తుంది. కానీ ఇయర్ విలువలు ఆమెని అంటే ప్రతి విషయంలో కొంచెం కాంట్రవర్సీ, కొన్ని సాంగ్స్ ఇట్లా పాడమని అంటే నాకు తెలిసి అమ్మాయి కూడా సారీ కూడా చెప్పినట్టుంది. అది గొప్పతనం. నేను అనేది ఏంటంటే, ఆ అమ్మాయికి హిందీ రాదని నేను అనుకోను. అమ్మాయికి హిందీ వచ్చి ఉంటుంది, అది దరిద్రంగా అనిపించింది. మళ్ళీ అదే సాంగ్ని చంద్రబోస్ గారు కొంచెం దాన్ని మార్చి కనిపించనట్టుగా పాడారు. కానీ హిందీలో దరిద్రంగా ఉంది. అది చెప్పడానికి నాకు ఇష్టం అనిపిస్తలేదు. కానీ అది దాని అర్థము, ఆ లిరిక్స్ వాడు రాసినోని వాడిని ఎట్లా అంటే, అసలు ఇలాంటిని ఆ రాసినోని అడగాలి. ఎవరు నువ్వు ఊహించుకొని రాసావురా? నువ్వు మీ అమ్మ నువ్వు ఊహించుకున్నావా, నీ చెల్లె నువ్వు ఊహించుకున్నావా, నీ అక్క నువ్వు ఊహించుకున్నావా అని అడగాలి. వాస్తవం అది. అంటే నేను అనేది ఏంటంటే, సమాజంలో మంచి చూడట్లేదండి అంటే నిన్ను అడిగాడా? మంచి చూడట్లేదు, ఈ చెడే తీసుకురా అని చెప్తున్నారా? అడగట్లేదు కదా ఎవడు. చెడైతేనే చూస్తున్నారు, చెడైతేనే అంటే సమాజానికి ఒక బ్రష్. మీరు వింటున్నారు కదా, ఎంత దరిద్రమైన సినిమాలంటే సినిమాల ఇప్పుడు రాము వెడ్స్ రాంబాయి మూవీలో సాంగ్ ఉంది. ఆ సాంగ్కి ఒక అవార్డు వచ్చి, కొన్ని సాంగ్స్ మీద కూడా సినిమాలు నడుస్తాయి. సాంగ్సే చిన్న చిన్న పిల్లలు ఈ సాంగ్ ఏమని పట్టుకోవాలి, ఏమూట ఏంది పోయాలి, ఏంది అసలు తెలుగులో అది తీయాలి పొయ్యాలి ఏంటది? మనం ఎక్కడున్నాం సమాజంలో? ఎక్కడ అడవులలో బతుకుతున్నామా? మనము ఒక ఆడదాని శరీరాన్ని ఒక అంగడి వస్తువుగా రాసిండు అంటే డెఫినెట్గా వాడు ఒక టెర్రరిస్ట్ కన్నా దారుణం. ఇవన్నీ మనం ఎందుకు అడగలేమా? ఇప్పుడు మనము ఇప్పుడు ప్రతి మహిళలు మరి ఇవాళ మహిళా సంఘాలు ఎక్కడ వేరు? మహిళా సంఘాలు ఎందుకు అడగట్లేదు? ప్రతి ఒక్కరు మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎట్లా? మనం అన్నది ఫస్ట్ నుంచి ఉక్కుపాదం మోపాలంటే సినీ ఇండస్ట్రీ, నిర్మాత, దర్శకులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. డెఫినెట్గా చెత్తను మొత్తం తీసుకొస్తున్నారు. ఎక్కడో జరుగుతుంది, అది తీసుకొచ్చేసి ఒక్కడు కాదు 10 మందికి చూపిస్తున్నారు. మరి అది కరెక్టేనా? నేరం కాదు అది. నేను అనేది ఏంటంటే, యాదృచ్ఛికంగా జరగడం వేరు, వాంటెడ్లీ జరగడం వేరు. నేనేమంటున్నాను, కొంతమంది ఏమంటాడు, ఫ్యామిలీ మూవీ కాదండి. ఫ్యామిలీ మూవీ కానప్పుడు ఎందుకు? ఎందుకు మీరా
సరే ఒకప్పుడు అంటే షకీలా సినిమాలు పెద్దలకు మాత్రమే వచ్చేటి, ఎప్పుడప్పుడు సోషల్ మీడియా ఎప్పుడో 30 years బ్యాక్. అప్పుడు ఏంటంటే వాస్తవానికి కూడా అప్పుడు ఇంత పబ్లిసిటీ, ఒక వైవాహిక జీవితం దాని గురించి అనేది పెద్దగా అవగాహన లేని కాబట్టి అది ఒక మగవాళ్ళకి మాత్రం ఏదో ఆడల్స్ అదే సమ్ ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, కడుపులోనే కామం పెంచుకొని వస్తారు పిల్లలు. వాస్తవం కదా చెప్పండి. అలా అలా ఇప్పుడు వాడికి పుట్టంగానే మన సెల్ ఫోన్ ఇవ్వాలి, అది ఇస్తేనే వాడు చూస్తున్నాడు. వాడు 4 నెలలకు 3 నెలలకు వాడు సిర్లాక్ తినాలన్నా కూడా ఫోనే. ఇలా స్క్రోల్ చేసినామంటే టోటల్ మొత్తం నీకు సోషల్ మీడియానే ఉండే. ఇంకా నీకు ఇంకా యూ మూవీ ఎందుకు, ఏ మూవీ ఎందుకు, ఆ మూవీలు ఎందుకు, ఇంక ఇవెందుకు, మాస్ మసాలా ఎందుకు. ఇవాళ మంగ్లీకి నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ కొన్నిటి వరకు పరిమితం కావాలి అనుకున్నప్పుడు కొంత డబ్బు కోసం ఏదైనా చేస్తారు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మంగ్లీ ఒక మన తెలుగు బిడ్డ, ఒక ఆడపడుచుగా నేను సలహా ఇస్తున్నా. కొన్ని సమయంలో డబ్బు కూడా పనికిరాదు తల్లి. ఎందుకు అంటే నువ్వు చాలా గొప్పదానివి, చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు ముందుకెళ్తే నీ వాయిస్ చాలా అవసరం, సమాజానికి అవసరం. చాలా అంటే చాలా గాడ్ గిఫ్ట్ నీకు దేవుడు ఇచ్చాడు. ఆ శివుని పాటని ఊహించుకున్నాను, ఈ పాట విన్న తర్వాత నీ మీద నాకు అసలు అభిప్రాయం కొంచెం మార్చుకున్నా నేను. కానీ సరే తప్పనేది జరుగుతూ ఉంటది, ఇలాంటి పునరావృతంగా. కానీ ఆవిడ శివయ్య పాటలు పాడటం వల్లే కదా అంటే ఈ నెటిజన్లు అందరూ అంత బూతులు తిట్టేది. ఒకటి నేను అదే అంటున్నాను, ఆమె పాడడం వల్ల రాసినోడు ఎక్కడ ఉన్నాడో వాడేం చేసిండో కానీ ఆ సాంగ్ కు ఆమెనే కనిపించింది మంగ్లీ. వాస్తవానికి ఇక్కడ ఎంతో మంది పాత్ర సూత్రధారులు ఉన్నారు, ఇలా వాళ్ళని వదిలిపెట్టారు. ఎందుకు ఈ అమ్మాయిని అన్నారంటే మన తెలుగు బిడ్డ కాబట్టి. ఇక్కడ ఈ శివయ్య పాటలో కనిపించింది, జనాలు తీసుకున్నారు. ఇక్కడ ఏమో అయినా జనాలు తీసుకున్నారు. అంటే జనాలు ఎట్లుంటదంటే నేను అదే చెప్పిన, ఇవాళ మంగ్లీ ఒక్కడే కాదు మారడం, జనాలు కూడా మారాలి. ఏమంటారు జనాలు, అది పెట్టంగానే 100 million ఎంతనో 50 millionలో ఎంతనో పోయింది, నువ్వు అదే మళ్ళీ మంచిది పెట్టు పోదు అంటే మరి ఇప్పుడు జనాల తప్పు కూడా ఉంది కదా, మరి జనాలను కూడా మనం కూడా మారాలి కదా. నేను అనేది ఏంటంటే ఏ ఒక్కరు మారాల్సింది కాదు, ఒక రకంగా అర్థం పద్ధతి అనేది సాహిత్యానికి జనాలు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. నేను అనేది ఏంటంటే మనం ఇలాగే చేసుకుంటూ పోయినాం అనుకో, మళ్ళీ చూస్తారు అన్ని చేస్తారు, మళ్ళీ అది చెడు వచ్చినప్పుడు మాత్రం అందరం ఒకటే అవుతారు సమాజం. మనం గతంలో చూసాం వస్త్రధారణ విషయంలో దేశవ్యాప్తంగా సంచలనం అనమాట. అబ్బా ఇంత ఉన్నా కూడా మళ్ళీ అందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఒక కట్టుబాట్లను సాంప్రదాయాలను గౌరవించారు. కాబట్టి ఆడియన్స్ అనేది వాస్తవం, అది వాళ్ళ చాయిస్ మనం తీసుకోవాలి. చాలా మంది ఫైర్ అవుతున్నారు కాబట్టి నేను ఒకటి అనేది ఏంటంటే మనోజ్ గారు, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి శైలజ గారు ఒక సాంగ్ పాడాలి, ఏదో రొమాంటిక్ సాంగ్ పాడాలనుకున్నప్పుడు శైలజ గారు పాడనంటే బాలసుబ్రహ్మణ్యం గారిని పిలిచి మనం ఎందుకంటే మన సింగర్స్ మనం పాడాలంటే నేను పాడను అన్నయ్య అంటే, నీకు అంత ఇబ్బందికరంగా ఉంటే నువ్వు పాడిన తర్వాత నేను పాడతాను అన్నప్పుడు వాళ్ళిద్దరు సపరేట్ ఉండి పాడారు ఆ సాంగ్. అంటే నేను అనేది ఏంటంటే అట్లా కొన్ని మోరల్స్ ఉండాలి అంట. నేను డబ్బు వస్తుంది కదా అని అంటే వాస్తవంగా సింగర్స్ పాడేటోళ్ళు ఉన్నారు. ఇంకో విషయం, ఇంత మాట్లాడేటప్పుడు సంధ్యా రెడ్డి నీకు ఇల్లే కనిపిస్తురా అంటావా, ఉలుక్కుమంటావా, ఇంకున్నాయి గుండుసు ఇంతకన్నా దరిద్రమైన పాటలు ఉన్నాయి, నేను కాదంటలేదు. మరి అప్పుడేడిపోయినావమ్మా అంటారు మళ్ళా. అంటే సోషల్ మీడియా ప్రభావం అనేది కొన్ని వాటి తర్వాత మిమ్మల్ని ఎక్కడ పట్టుకుందామని నేనేం చెప్తున్నా, కోడిగిట్టు మీద ఈకలు మీకటోళ్ళు ఉంటారు, అలా ఈ పనికి మాలలో ఉంటారు, అందరు ఉంటారు అట్లా పని పాట లేకుంటారు కదా, వాళ్ళు ఎట్లా చెయ్యరు ఒకరిని చేయనియరు. నేను వాళ్ళకి చెప్తున్నా, సోషల్ మీడియా అనేది ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది. కాబట్టి గతంలో ఇంత లేదు సోషల్ మీడియా, కోవిడ్కి ముందు ఎక్కడిది ఈ మధ్య కాలం మరి 1 year నుంచి బాగా సోషల్ మీడియా. ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకెందుకు ఉండదండి. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ప్రశ్నించాలి, మనం అందరము డిస్కషన్స్ పెట్టాలి. ప్రశ్నించకుండా డిస్కషన్ పెట్టకపోతే, మాట్లాడుకోకపోతే అసలు మనం దారుణమైన పరిస్థితిలో వస్తాం. ఎప్పటికప్పుడు ఖండించాలి, ఎవరి అభిప్రాయం అయినా పర్వాలేదు, ఓన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఎవరు ఎంత పెద్ద సమాజంలో తప్పు చేయనోడు ఎవడు ఉంటాడండి, మాట దొరలనోడు ఎవడు ఉన్నాడు. కానీ ఏదైనా జరిగినప్పుడు ఇవాళ సింగర్స్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇవాళ హీరో కానివ్వండి, హీరోయిన్, అభిమానులు అనేదే చాలా ముఖ్యం. రాజకీయ నాయకులకు సమాజంలో ప్రజలు ఎంత ప్రాధాన్యతనిచ్చే అభిమానులు ఉంటారు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్స్కి, ఇవాళ సీఎం గారికి, మోడీ గారికి అందరికీ ఉంటారు, రేవంత్ రెడ్డి గారు ఎంతో అభిమానులు ఉంటారు. అభిమానుల
దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడుగు ముందుకేస్తారు. మీకు కూడా మేము ఏం చెప్తాం ఇలా ఎనీవే యాంకర్స్ అయినా చాలా మంది యాంకర్స్ ఉన్నారు. మీకందరూ ఈ ఆడియన్స్ ఈ అభిమానుల వల్లనే మీ లైఫ్ ముందుకెళ్తుంది. ఆడియన్స్ మాట్లాడినప్పుడు ఆడియన్స్ మీకు చెప్పినప్పుడు మీరు ఎందుకు ఎక్స్క్యూజ్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? నా ఇష్టం అని ఎందుకు అంటున్నారు? నీ ఇష్టం అన్నప్పుడు మీ ఇంటి వరకు ఉంటుంది. పబ్లిక్ ఫిగర్స్ మీరంటే మా గుండెలలో పెట్టుకుంటాం అభిమానం, మిమ్మల్ని అభిమానిస్తున్నాం కాబట్టి మా అభిమానికి ఏం కాకూడదు. మా అభిమాని ఇలా అయ్యింది అంటే మా ఇంట్లో ఒక మెంబర్ అయ్యింది అని మెంబర్కి ఏదో జరిగింది అనే విధంగా ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ మీరు అర్థం చేసుకోకుండా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఓకే మీ అభిమానం ఇంత అభిమానిస్తున్నారు, మీరు చెప్పింది నేను ఓకే అంటే ఇక్కడ ఉంటారండి, మిమ్మల్ని తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటాం. అది ఆలోచించండి. అది ఆలోచించకుండా ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టేసి మా ఇష్టం అండి మాదండి అనేది మీ అవివేకం. దానికి మేమేం చేయలేం. ఇవాళ నేను అదే చెప్తున్నాను. మంగ్లీ సిస్టర్ కూడా ఆ అమ్మాయి విన్నది, చెప్పింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే చాలా గ్రేటు. అంటే అభిమానుల మీద ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉన్నట్టే కదా. సామాజిక బాధ్యత అనేది అందరికి ఉండాలండి. ఇవాళ ఒకరికి అని కాదు. నేను అప్రిషియేట్ చేస్తున్నా. తెలిసి తెలియక పాడతాము, ఏదో చెప్తాము, కొన్ని రకాలుగా. నేను అనేది ఏంటంటే ఇవాళ మంచి మంచి ఫిలిమ్స్ తీయండి, మంచి మంచి సింగర్స్. ఇవాళ గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళకి ఇస్తున్నారు. ఇంత మంచికి సినీ ఇండస్ట్రీని ఎంతో ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్. మీరు ఒక సినిమాకి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అంటే టికెట్ రేట్లు కూడా పెంచుతున్నారు. ఇంత వనరులు ఉన్నప్పుడు సమాజానికి మంచి మూవీ ఏం పుట్టింది మీకు? డైరెక్ట్ నిర్మాతలు. మీరు ఒక్కటే ఆలోచించుకోండి. డబ్బుల కోసము ఆడదాని అవయవాలు కాదు. ఆడదాని అవయవాలు అంటే మీ అమ్మకి అదే ఉంటుంది, మీ భార్యకి అదే ఉంటుంది, నీ పుట్టిన కూతురు కూడా ఆడదే. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ప్రొడ్యూసర్స్ రాసేటప్పుడు, డైరెక్టర్లు రాసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఆలోచించకుండా మొత్తం మేము బిజినెస్ ఆడదాన్ని ముందలు పెట్టేసుకొని మేము డబ్బులు సంపాదించుకుంటామంటే అది మీరు అంటే లైఫ్ టైం ఉండదు ఇది. కాబట్టి దయచేసి సమాజంలో చెడు చేయకపోయినా పర్లేదు, మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి. మీరు ఎందుకు అడుగుతున్నారు ఏమన్నా సమాజం వచ్చి మీరు ఇది తీయండి, ఇది చూపించండి అని? చిన్న చిన్న పిల్లలతోని యాక్టింగ్లో బూతులు. నేను అనేది ఏంటంటే బోల్డ్ వేరు, బూత్ వేరు. ఈ దీంట్లో బూత్ కన్నా బోల్డ్ కన్నా బూత్ ఎక్కువ ఉంది ఈ సాంగ్ లో. అది అర్థం చేసుకుంటే అది చాలా మంది అడుగుతుంది ఏంటండి ఆ సాంగ్ అని అడుగుతున్నారు. అంటే మన దగ్గర సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ సినిమాలు చాలా మంది ఇష్టపడతారు. అది ఎంత దరిద్రంగా ఉంది తెలుసా? నేను ఒక లైవ్ లో చూసాను. అది దాని గురించి 2-3 సార్లు విన్న తర్వాత అసలు ఆడదానిగా నేనే సిగ్గుపడ్డాను. ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే ప్రతి ఒక్క కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు స్పందించారు. మనం స్పందించిండ్రు అనుకో ఆఫర్స్ రావు కదా వాళ్ళకు. మళ్ళీ ఏమని అంటే ఇది వచ్చిందమ్మా ఈవిడ గారే వస్తారండి అంటారు. మేమేమంటున్నాం అండి, ఎవడైనా రండి, స్పందించండి. టీవీలోనే కాదు, సోషల్ మీడియా మీకున్న ఒక వీడియో ఉన్న ఫేస్బుక్ లో పెట్టండి, వైరల్ అవుతుంది. మీ అభిప్రాయం తెలియజేయండి. కానీ వచ్చి మాట్లాడే వాళ్ళని మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టేసి మనం ఏదో చెప్తున్నామని కదా. నా అభిప్రాయం నాకు నచ్చింది, నేను ఇది చెప్తున్నానండి, మీరు కూడా చెప్పండి. మనం అందరం కలిసి ఒక ప్రపంచానికి ఒక మంచి ఇద్దాము. ఎందుకంటే ఇవాళ ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతున్నామంటే నా కుటుంబం కోసము, మా కోసం కాదు, మన పిల్లల కోసం, రాబోయే తరాల కోసం మనలాంటి వాళ్ళని స్పందించాలి. సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్క పౌరునికి ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. ఇవాళ ఒక్కరితో జరిగేది కాదు. డిజిటల్ మీడియా అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది, జీవితంలో ఒక భాగం అయిపోయింది డిజిటల్ మీడియా. కాబట్టి ఈ డిజిటల్ మీడియా ద్వారా మంచినే సమాజానికి ఇద్దాము. ఒకవేళ చెడు ఎవరైనా తీస్తున్నారు అంటే ఇమ్మీడియట్గా స్పందిద్దాము, చర్చించుకుందాము, దాన్ని స్టాప్ చేద్దాం. ఈరోజు మన చర్చల వల్లనే, డిస్కషన్స్ వల్లనే యూట్యూబ్ నుంచి ఆ సాంగ్ తీయడం జరిగింది. సినిమాలో కూడా పెట్టరు. ఇంకా ఇది మన విజయమే అని చెప్పొచ్చు. మీరు అంటున్నారు కదా మీరు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఆగిపోతుందా అండి అంటే డెఫినెట్గా మనలాంటి వాళ్ళు మనం ప్రశ్నిస్తేనే ఇవాళ సెంట్రల్ బోర్డు కానివ్వండి, సెన్సార్ బోర్డు సెంట్రల్ వరకు కూడా వెళ్ళింది. ఆలోచిస్తారు. పార్లమెంట్ లో కూడా చర్చ ఏదో జరిగింది. నేను అనేది ఏంటంటే ఇది చర్చ అనేది చాలా ముఖ్యం. ఇవాళ మీరు మనం టీవీ ప్రతి విషయంలో చర్చిస్తారు. చర్చ చేయడం అనేది చాలా గొప్పతనం. ఇది ఒక ప్రశ్నించకపోతే రాజ్యం వాడిదే అయిపోతుంది కదా. అంటే కాబట్టి దాంట్లో ఏదేమున్నా మంచి ఉంటే మంచి చెప్తాం, చెడు ఉంటే చెడు చెప్తాం. సరే అట్లా అని చెప్పేసి మనం మాట్లాడింది అందరికీ నచ్చాలని కూడా మనం ఏం చెప్పాం. మన అభిప్రాయం మనం చెప్తాం. మెజారిటీ పీపుల్ 80% ఉంటారు. 10% 20% గురించి ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. అప్పుడే చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. కాబట్టి అనుభవం అనేది గొప్పదండి. మేము 100 మందిలో తిరుగుతుంటాం, సోషల్ సర్వీస్ చేస్తుంటాం. కాబట్టి
వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఒక అనుభవపూర్వకంగా చెప్తాను తప్ప మన మీద ఫేమస్ కావడం కాదు. ఎవరికి ఎవడు ఫేమస్ కాదండి, ఎవరింటికి వాళ్ళే సెలబ్రిటీస్. కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలి, అభిమానించాలి. తప్పు ఒప్పులు అనేది సాధ్యమే ఉంటుంది. కానీ ఇక ప్రతి ఒక్కరు మనం కేసులు పెట్టుకుంటా, ప్రతి ఒక్కరిని కేసులు పెట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి, సమాజంలో అది ఇంకా మనగడ అనేది ఉండదండి. మనం అందరం కూడా బాధ్యతగా ముందుకెళ్ళాలి. మంగ్లీ సిస్టర్ కూడా చెప్తున్నాం, ఇంకొకసారి ఇట్లాంటి రిపీట్ కాకుండా. ఎందుకంటే కొన్ని దేవాలయాలలో కూడా కొంతమంది సాంగ్స్ చేసి ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి వీడియోస్. ఎందుకంటే దేవాలయం దగ్గర కొన్ని దేవునిగానే పూజించాలండి. మనం దేవుని గుళ్ళోకి పోయేసి మేము ఇలా చేస్తాం అలా చేస్తాం ఆచారాలు ఒప్పుకోవు. కొన్ని ఆచారాలు, కొన్ని నియమాలు, కొన్ని ధర్మాలు మనం పాటిస్తేనే భావితరాలకు ఇస్తాం. ఇంకేం లేదండి, మొత్తం తూర్పేద్దాం, ఇది కాదండి, మొత్తం ఇప్పుడు వచ్చేసింది, మొత్తం సమాజం ఇది అయిపోతుంది అని అన్నాం అనుకోండి, అది మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతున్నామండి. కాబట్టి సమాజంలో ఏది ఉన్నా కూడా ప్రశ్నించే వాళ్ళు ముందుకు రావాలి, సహకరించాలి. ఎవరైనా కూడా ప్రతి విషయంలో, ఇది ఒకటేనే కాదు, ఇక నుంచి ఏ సినిమాలు వచ్చినా, చెత్త సినిమాలు ఏదైనా వస్తే ఖండిద్దాము. డైరెక్టర్, ప్రొడ్యూసర్ని వార్నింగ్ ఇవ్వాలి. ఒకసారి 2 సార్లు, 3వ సారి చెప్పినట్టు తప్పకుండా కేసు బుక్ చేయాల్సిందే. మొన్న మంగ్లీ గారి విషయంలో ఏదో బ్యాడ్ కామెంట్స్ పెట్టిందని చెప్పేసి వాడి మీద కేసు బుక్ అయింది. మరి ఇవాళ మళ్ళీ ఇలా పాడిందని చెప్పేసి ఆమె మీద కేసు పెట్టడం జరిగింది. మంగ్లీ గారి మీద బ్యాడ్ కామెంట్ కాదు, మంగ్లీ కాదు, ఎవరి మీద పెట్టినా కూడా బ్యాడ్ కామెంట్స్ 100% మనము ఖండించాలి. అవునా కదా చెప్పండి. సో నేను అనేది ఏంటంటే సమాజంలో బాధ్యతగా ఉండాలి. ప్రతి ఒక్కరు సమాజంలో బాధ్యతగా ఉంటేనే నడుస్తుంది. ఇవాళ మీ ఒక్కరి వల్ల మా ఒక్కరి వల్లనే కాదు, అందరూ మారాలి, చూసే విధానం మారాలి. చిన్న చిన్న పిల్లలతోని బూత్ సాంగ్స్ వేయించేసి బూత్గా ఉండేసి అది ఏంటి అనేది అర్థమయ్యేలా, అందుకే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఇలాంటి కరోనా ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? ఈ అనర్థాలు జరగడం వల్లనే. ఇవాళ 10వ తరగతి 6వ క్లాస్ 7వ క్లాస్ 8వ క్లాస్ బాయ్ ఫ్రెండ్ ఉండా నీకు? లేడు అంటే లేడా ఆశ్చర్యం అన్నట్టు. గర్ల్ ఫ్రెండ్ లేదారా నీకు? అదేంటి అలా అంటే ఏ స్థాయిలో ఉన్నామండి? ఏ స్థాయిలో ఉన్నాం మనం ఆలోచించుకోండి. ఈ అడ్డమైన సినిమాల వల్లనే కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఎంత దరిద్రం తెలుసా? అసలు మైనార్టీ తిరక ముందుకే 10th క్లాస్ ఇచ్చే ప్రేమలట. ఆ మధ్యలో ఏదో వచ్చింది ఒకటి మూవీ. అంటే అది నిజంగా కూడా నిజంగా సమాజంలో మరి డిజిటల్ మీడియాకి సెన్సార్ బోర్డు ఉండదు అంటారు, కానీ 100% డిజిటల్ మీడియాకే కావాలి. లేదని చెప్పేసి వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తీయడం వల్ల ఇది ఎక్కువ శాతము సినిమా థియేటర్లకు పోతలేరు, షార్ట్ ఫిలిమ్స్ దాంట్లోనే చూస్తున్నారు. ఈ బోల్డ్ ఇవన్నీ వచ్చేటి మొత్తం అందులోనే వస్తున్నాయి. దానివల్ల ఏమైంది, ఫోను చేతిలోనే ఉంటుంది. అప్పుడేమో థియేటర్కి వెళ్ళి చూసేటోళ్ళు. దీనివల్లనే కదా. కాబట్టి సెన్సార్ బోర్డు అనేది దీన్ని కూడా 100% డిజిటల్ మీడియాని కూడా కట్టడి చేయాలి. చేయలేదనుకోండి మాకు సంబంధం లేదని తప్పించుకోవడం కాదు. 100% చంద్రబాబు గారు పెట్టారు, మొన్న మీటింగ్ పెట్టారు. 16 years వరకు అనుకుంటా సోషల్ మీడియా అలో లేదు, ఫోన్స్ అలో లేవు అని మన దగ్గర కూడా రావాలి. డెఫినెట్గా మనం ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చేయకపోతే మాత్రం మన రాష్ట్రం కానీ మన దేశం కానీ డెఫినెట్గా ప్రమాదంలో పడుతుంది. అది అవునా కదా చెప్పండి. మనం ఇప్పుడు మనం అన్ని వచ్చిన తర్వాత అయితే ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలుస్తలేదు. చచ్చిపోయినోడు బతుకొస్తుండు, బతుకొనోడు పక్కన వచ్చి పాటలు పాడుతుండు. అది నిజమా? నినమన్న వరకే నినమన్న ఒక అమ్మాయి భార్యాభర్తల విషయంలో వైష్ణవి దాంట్లో అదే చూసాం కదా. అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదంతా ఏదో కంటెంట్ ఫేక్, ఏదో ఫ్రాంక్ వీడియో అనుకున్నారు. అది రీల్ పోయి నిజమైపోయింది. నేను అనేది ఏంటంటే ఇలాంటి తరుణంలో మనం అందరం జాగ్రత్తగా ఉండాలి అనేది నేను చెప్తున్నాను. కాబట్టి మంగ్లీ గారు కానీ ఎవరైనా కానివ్వండి, కొంచెం మీ అభిమానులంగా మేము మీ మీద ప్రేమతో చెప్తున్నాం, కానీ అది చెప్పడం వరకే మాది. ఇంకా అదర్వైజ్ మీరు ఏం చేస్తారో ఏంది అనేది మేము జడ్జ్ చేయట్లేదు. బట్ ఏది ఉన్నా మనం సమాజంలో మిమ్మల్ని అభిమానిస్తున్నప్పుడు అభిమానులను కూడా మీరు ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఏదైనా అన్నా కూడా మీరు 99 మంది మారామని మీరు కోరుకోకండి. నేను ఒకదాన్ని మారితే చాలు అనుకోండి. 99 మంది మారలేరండి. ఒకరు మారితే అనుకో వాళ్ళ దారిలో వద్దాం. ఒకవేళ తప్పు జరిగితే తప్పు జరిగిందండి అని చెప్పుకుందాం. కానీ దాన్ని రాద్ధాంతం చేసి సమాజం మీద ఒక 5% 10% పీపుల్ గురించి మీరు ఆలోచించొద్దు. మెజారిటీ పీపుల్ గురించి ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి నేను ఒక సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సో ఇది సంధ్య రెడ్డి గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.